హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన దేశంలోనే ధనవంతమైన టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. నంబర్ 10 స్వామినారాయణన్ అక్షర్ధామ్ టెంపుల్. స్వామినారాయణన్ అక్షర్ధామ్ దేవాలయం న్యూఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయ సముదాయం. ఈ దేవాలయాన్ని భగవాన్ స్వామినారాయణన్ అనే హిందూ మత పెద్దకి అంకితమైంది. ఈ దేవాలయాన్ని 2005లో ప్రారంభించారు. ఈ దేవాలయాన్ని పింక్ శాండ్స్టోన్ అండ్ వైట్ మార్బుల్స్తో నిర్మించారు. ఈ దేవాలయంలో కొన్ని ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. వాటిలో ముఖ దేవాలయం, విలువల హాలు, బోట్ రైడ్, సంగీత ఫౌంటైన్ అండ్ భారత భవన్. మన తిరుపతి, షిరిడి దేవాలయాలాగా దీనికి ఆభరణాలు లేవు, కానీ దీని రూపకల్పన మరియు లక్షలాది విదేశీయ యాత్రికుల వల్ల ఇది మన దేశంలోనే ప్రముఖ ధనవంతమైన దేవాలయాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ దేవాలయం యొక్క మొత్తం విలువ సుమారు 125 కోట్ల రూపాయలు. నంబర్ 9 జగన్నాథ టెంపుల్. జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి అనే నగరంలో ఉంది. ఈ దేవాలయం భగవాన్ జగన్నాథ్, ఆయన సోదరుడు బలరాముడు మరియు ఆయన చెల్లెలు సుభద్రలకు అంకితమైంది. ఈ పూరి జగన్నాథ ఆలయం మన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ గోపురం యొక్క ఎత్తు 214 అడుగులు. రథయాత్ర పూరి జగన్నాథ దేవాలయం యొక్క అత్యంత ప్రముఖ ఉత్సవం. ఈ రథయాత్రకు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా వస్తారు. ఇది మన భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. దీన్ని 12వ శతాబ్దంలోని తూర్పు గంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవ నిర్మించారు. ఈ దేవాలయ సంపదను రహస్యంగా ఉంచారు. ఈ దేవాలయంలో చాలా బంగారం, వెండి మరియు ఇంకా ఇతర సంపద కూడా ఉంది. అందుకే పూరి జగన్నాథ ఆలయం మన దేశంలోనే ధనవంతమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. నంబర్ 8 సోమనాథ్ టెంపుల్. ఈ సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్ని మొట్టమొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. దీన్ని చంద్ర భగవానుడు మొదటగా కట్టారు అని చెప్తారు. ఆ తర్వాత చాలాసార్లు ఈ ఆలయాన్ని నిర్మించాల్సి వచ్చింది. దీనికి కారణం ఈ ఆలయాన్ని మొఘల్స్ చాలాసార్లు ధ్వంసం చేయడం. చివరిగా ఈ ఆలయాన్ని 1951లో మన దేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. దీనిని చాళుక్య రీతిలో నిర్మించారు. దీని ప్రధాన శిఖరం యొక్క ఎత్తు 155 అడుగులు. ఇక్కడ శివుడు స్వయంగా వెలిశాడు అని చెప్తారు. ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు చాలా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ప్రస్తుతం శ్రీ సోమనాథ్ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ ఆలయం యొక్క సంపద 900 కోట్లు. నంబర్ 7 గురువాయూర్ టెంపుల్. గురువాయూర్ ఆలయం ఇది కేరళలోని గురువాయూరులో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమధాముడు 5000 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిశాడు అని నమ్ముతారు. ఇక్కడ మహాభారత కాలం నుంచి పూజిస్తున్నారు అని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని అసలు సిసలైన సాంప్రదాయ కేరళ హిందూ దేవాలయం రీతిలో నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి భక్తులు సాంప్రదాయ దుస్తులు అయిన ధోతి లేదా పంచ మరియు చీర లేదా ఇతర సాంప్రదాయ దుస్తులతో వెళ్ళి దర్శించుకుంటారు. ఈ ఆలయానికి చాలా వరకు అక్కడి చుట్టుపక్కల ఉన్న భూములు మరియు ఆస్తులే ఎక్కువ సంపదను చేరుస్తుంది. ఈ ఆలయం యొక్క మొత్తం సంపద 2500 కోట్లు. నంబర్ 6 మదురై మీనాక్షి టెంపుల్. మదురై మీనాక్షి ఆలయం తమిళనాడులోని మదురై అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ పార్వతీదేవి రూపం అయిన మీనాక్షి అమ్మవారు మరియు శివుడి రూపమైన సుందరేశ్వరుడు ఉంటారు. ఈ గుడిని 2500 సంవత్సరాల క్రితమే కట్టారు అని చెబుతారు. కానీ దీనిని 16వ శతాబ్దంలో నాయక వంశస్థులు మొత్తం నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 15 ఎకరాల్లో 14 గోపురాలతో ఉంటుంది. ఇందులోని పొడవాటి గోపురం యొక్క పొడవు 170 అడుగులు. ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని మరియు ఆ మహాదేవుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ అమ్మవారికి అప్పటి రాజులు బంగారు ఆభరణాలను సమర్పించారు. ఈ ఆలయంలో మీనాక్షి తిరుకల్యాణం అనే పండుగను చాలా విశేషంగా జరుపుతారు. ఈ మీనాక్షి తిరుకల్యాణంలో మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడికి చాలా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపిస్తారు. ఇందులో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయం పురాతన కట్టడానికి
చరిత్రకి, స్పిరిచువాలిటీకి ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం. మధురై మీనాక్షి ఆలయం యొక్క మొత్తం సంపద 6 కోట్ల రూపాయలు. నంబర్ 5 గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ దీనినే శ్రీ హర్మందిర్ సాహిబ్ లేదా దర్బార్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఈ సిక్ గురుద్వార్ పంజాబ్లోని అమృత్సర్ అనే ప్రదేశంలో ఉంది. దీనిని 4వ సిక్ గురు అయిన గురు రామదాస్ గారు 16వ శతాబ్దంలో స్థాపించారు. దాని తర్వాత దీనిని 1604లో గురు అర్జున్ దేవ్ అనే 5వ సిక్ గురు దీన్ని పూర్తి చేశారు. ఈ గురుద్వార్ సిక్కులకు చాలా పవిత్రమైన మత ఆలయం వంటిది. ఈ గుడిని బంగారు పూత పూసిన గోడలతో మరియు బంగారు ఆకు, విలువైన రత్నాలు పొడిగిన వైట్ మార్బుల్తో నిర్మించబడింది. ఈ దేవాలయం యొక్క ముఖ్య భాగం చుట్ల నీటితో ఉన్న పెద్ద కొలను మధ్యలో ఉంటుంది. దీనిని అమృత్ సరోవర్ అంటారు. ఈ ఆలయం ప్రతి ఏటా లక్షల్లో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ దేవాలయానికి మన దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ ఆలయం యొక్క సంపద 1200 కోట్లు, కానీ దీనికి ఉన్న మొత్తం ఆస్తులు 1,20,000 కోట్లు. నంబర్ 4 షిరిడి సాయిబాబా టెంపుల్. షిరిడి సాయిబాబా ఆలయం ఇది మహారాష్ట్రలోని షిరిడి అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ సాయిబాబా గారు ఉంటారు. సాయిబాబా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు సాధువు. ఈయన షిరిడీలో లేట్ 19th సెంచరీ అండ్ ఎర్లీ 20th సెంచరీలో నివసించాడు. ఈయన్ని వివిధ మతాల వాళ్ళు సేవిస్తారు. వాళ్ళల్లో ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింలు. సాయిబాబా గారు 1918లో మరణించారు. ఆయన ఉన్నప్పుడే షిరిడీలో సాయిబాబా గుడిని నిర్మించారు. ఆయన మరణించాక ఆ గుడిని ఇంకా బాగా డెవలప్ చేశారు. ఆ గుడి ముఖ్య ఆకర్షణ సాయిబాబా విగ్రహం. దీన్ని వైట్ మార్బుల్తో నిర్మించారు. ఈ గుడికి ప్రతి ఏటా కొన్ని లక్షల్లో జనాలు వస్తారు. ఆయన సందేశమైన ఐక్యత మరియు శాంతి వివిధ జనాలను ఆకర్షింపజేసింది. ఆ గుడి మొత్తం సంపద 180 కోట్లు, కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ గుడి బ్యాంక్ అకౌంట్లో 1800 కోట్లతో పాటు 380 కేజీల బంగారం, 4,428 కేజీల వెండి మరియు పెద్ద మొత్తంలో ధనం డాలర్స్ అండ్ పౌండ్స్ రూపంలో ఉన్నట్టు చెప్తారు. నంబర్ 3 శ్రీ వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి అమ్మవారి ఆలయం మన దేశంలోని జమ్మూ కాశ్మీర్లోని త్రికుట అనే పర్వతాలలో ఉంది. ఇక్కడ దుర్గామాత రూపమైన శ్రీ వైష్ణోదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడికి ప్రతి ఏటా కొన్ని లక్షల్లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. పురాణాల ప్రకారం వైష్ణోదేవి అమ్మవారు విశ్వామిత్ర మహర్షికి కనిపించి వరం ఇచ్చింది అని చెప్తారు. ఆ తరువాత ఆమె తన నివాసంగా త్రికుట పర్వతాలను ఎంచుకుని అక్కడికి వచ్చిన తన భక్తులను ఆశీర్వదిస్తుంది అని చెప్తారు. ఆ ఆలయం త్రికుట పర్వతాలలో 5,200 అడుగుల ఎత్తులో ఓ గుహలో ఉంటుంది. ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారు 3 నేచురల్గా ఏర్పడిన రాతి రూపంలో ఉంటారు. అవి సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మరియు కాళీ అమ్మవారుగా పూజించబడతారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనం పర్వతం కింద ఉన్న కాట్రా అనే టౌన్ నుంచి నడక యాత్ర చేయాలి. ఈ నడక యాత్ర సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. వైష్ణోదేవి ఆలయం యొక్క సంపద 500 కోట్లు. ఇది కాకుండా ఇతర ఆస్తులు 1800 కేజీల బంగారం, 4,700 కేజీల వెండి మరియు గత 20 సంవత్సరాలుగా డబ్బు రూపంగా ఇచ్చిన దానాలు 2,000 కోట్ల వరకు ఉండొచ్చు. నంబర్ 2 తిరుమల తిరుపతి టెంపుల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ గుడి తెలియని హిందూ ఎక్కడా ఉండడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పటి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఉంది. ఇక్కడ సాక్షాత్తు విష్ణు రూపమైన శ్రీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి స్వయంగా శిలగా మారాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. మన పురాణాల ఆధారంగా ఇక్కడ 9వ శతాబ్దంలో ఇక్కడ గుడి కట్టారు. మన వెంకటేశ్వర స్వామికి విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో ఆభరణాలు సమర్పించారు. వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇక్కడికి రోజు సుమారు 1,00,000 మందికి పైన దర్శనం చేసుకుంటారు. అలాగే ప్రతిరోజు ఇక్కడ హుండీ ఆదాయం 1 కోటి పైన ఉంటుంది. ఇక్కడికి మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ గుడి యొక్క సంపద సుమారు 8,000 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నంబర్ 1 అనంత పద్మనాభ స్వామి టెంపుల్. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుల మీద పనుకొని దర్శనమిస్తారు. దీన్ని ట్రావెన్కోర్ వంశస్థులు కట్టించారు అని అంటారు. మనందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ గుడిలోని ఒక స్వరంగం దగ్గర ఉత్తనేది దొరికింది. ఆ
అప్పటి నుంచి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది. అప్పటి రాజులు యుద్ధానికి వేరే రాజులు వచ్చేటప్పుడు ఒకవేళ ఓడితే వాళ్ళ రాజ్యంలోని సంపద ఎప్పటికీ దొరకకూడదు అని ఈ ఆలయంలో స్వరంగం తవ్వి దాచిపెట్టారు. చాలామంది అనుకుంటున్నట్టు దాని ప్రకారం ఆలయంలోని నాగబంధం వేసిన దాంట్లో లెక్కలేనంత సంపద ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనకి దొరికింది కేవలం అప్పుడు గుడికి దానం చేసిన సంపద మాత్రమే అంటున్నారు. అసలు సంపద ఆ నాగబంధం వేసిన దాంట్లో ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం దొరికిన సంపదే కొన్ని వేల లక్షల కోట్లు ఉంటుంది. ఇంకా ఆ నాగబంధం వేసిన రూమ్లో కొన్ని లక్షల కోట్ల సంపద ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అందుకే ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే అతి ధనవంతమైన దేవాలయం. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.